ఇప్పుడు పోలీసులు పూర్తిగా అధికార పక్షపాతంతో ఉన్నారు అనేది నిజం. ఇంతకుముందు అప్పుడు అంతే అధికార పక్షపాతంతోనే ఉన్నారు. రాష్ట్ర విభజనకి ముందుకి ఇప్పటికీ తేడా ఏంటంటే, రాష్ట్ర విభజనకి ముందు ఉన్నటువంటి దాంట్లో 100కి 20% పోలీసులు అధికార పక్షపాతంతో ఉంటే, ఇప్పుడు ఆ తర్వాత రోజుల నుంచి 50, 60, 70, 80, 90 దాకా వచ్చేసింది. ఇప్పుడు నిష్పక్షపాతంగా ఉండే పోలీస్ అనేటటువంటిది అధికార యంత్రాంగాన్ని ఆశించలేము. అది చంద్రబాబు దగ్గరైనా, జగన్మోహన్ రెడ్డి దగ్గరైనా, ఇప్పుడు ఎన్డీఏ కూటమి దగ్గరైనా, ఈవెన్ తెలంగాణలోనైనా ఆ స్టేజీకి వ్యవస్థలు పోయిన దశలో ఇక అసలు ఎక్కడ కంట్రోల్ అవుతుందనే భయం వేసింది నాకైతే. ఎందుకంటే తలకాయలు పగిలిపోతుంటే, ఆస్తులు ధ్వంసం చేస్తుంటే, చివరికి ప్రొక్లేనర్లతో కూల్చేస్తుంటే ఎట్లా అనేది. ఇక అది జరిగిపోతే కనుక చాలా దారుణమైనటువంటి సిచ్యుయేషన్స్కి వెళ్ళిపోతాయని. కానీ చంద్రబాబు గట్టిగా నా కార్యకర్తలకు ఇచ్చినటువంటి సంకేతం కావచ్చు, సందేశం కావచ్చు, కంట్రోల్ చేయడంలో సక్సెస్ అయ్యారు చివరిలో. ఆ విషయంలో అభినందించాలి. కానీ ఒకటండి, ఈ సజ్జ వ్యవహారం లేదంటే వరద ఉధృతితో ఇవన్నీ, ఈ దాడులు ఇవన్నీ పక్కన పెడితే, ఒక గుడ్ గవర్నెన్స్ అని అనుకోవడానికి ఈ 100 రోజులు పరిపాలన ఒక హనీమూన్ పీరియడ్ లో భాగంగానే గడిచిపోయిందా? దాదాపు చేయాల్సింది ఇంకేమన్నా ఉందా? 100 రోజులు హనీమూన్ పీరియడ్ అవ్వదు ఈ ఏడాది. దాదాపు హనీమూన్ పీరియడ్ లో 100 రోజులు గడిచిపోయింది. అంతే 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 అదే టోటల్ గా చూస్తే ఒక 6 నెలలు హనీమూన్ పీరియడ్ గా వదిలేయాలి. అదే 6 నెలల తర్వాత నుంచి మనం